Today we are going to discuss this problem. Evaluate double integral xy into x plus y dx dy over the area between y is equals to x square and y is equals to x. So now ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్లో ఉన్న కర్వ్స్ని మనం ట్రేస్ చేయాలి. So the one of the graph is y is equals to x square, the other graph is y is equals to x. y is equals to x square అనేది ఒక parabolic graph. So this is our x axis, this is our y axis. అండ్ ఇది ఒక పారాబోలిక్ గ్రాఫ్ అనమాట. సో దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ ఎ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. అది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. వీ నో దట్ ఆరిజిన్ దిస్ ఈజ్ 0,0. ఈ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే లైన్, దిస్ ఈజ్ మై y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే లైన్ అండ్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఈ రెండు ఏ పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఫస్ట్ మనం ఆ పాయింట్స్ని కనుక్కోవాలి. సో ఈ పాయింట్స్ని ఎట్లా కనుక్కోవచ్చు అంటే, సే ఐ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఈ గ్రాఫ్స్ని డ్రా చేసుకోవాలి. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ ఎ లైన్. ఈ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ ఎ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఏదైనా ఒక లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx అనే ఫార్మాట్లో ఉంటే అది ఎప్పుడు ఆరిజిన్ నుంచే పాస్ అవుతూ ఉంటుంది. సో నా ఇక్కడైతే మనకు పాయింట్ తెలుసు విచ్ ఇస్ 0,0. ఇక్కడ ఈ పారాబోలిక్ గ్రాఫ్ ఇంకా ఈ లైన్ ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం కనుక్కోవాలి. You know y is equals to x square, another relation which is given as y is equals to x. ఇప్పుడు y is equals to x అనేది మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దెన్ x would be equal to x square. x square minus x is equals to 0. xని కామన్ తీసుకుంటే x into x minus 1 which is equals to 0. సో దెన్ x is equals to 1 or x is equals to 0. ఆల్రెడీ మనకి x is equals to 0 అన్న వాల్యూ వచ్చేసింది. x is equals to 0 అంటే y is also equal to 0. అదే x is equals to 1 అంటే y value is also 1. సో ఇట్లా మనం we also got this point of intersection. This point of intersection is 1,1. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే this is y is equals to x square and this is y is equals to x. సో ఒక పాయింట్ వచ్చేసింది 0,0 and the other point is 1,1. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో dx అని ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఆల్వేస్ డ్రా హారిజాంటల్ స్ట్రిప్. dx అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే స్ట్రిప్ని డ్రా చేయాలి. dy అని ఇస్తే వీ హ్యావ్ టు డ్రా స్ట్రిప్ విచ్ ఇస్ వర్టికల్ టు y, విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇక్కడ dx అని ఇచ్చినారు కాబట్టి వీ హ్యావ్ టు డ్రా హారిజాంటల్ స్ట్రిప్. ఇక్కడ హారిజాంటల్ స్ట్రిప్ని డ్రా చేసిన దాని తర్వాత మనం అప్పర్ వాల్యూ ఏంటో లోవర్ వాల్యూ ఏంటో డిసైడ్ చేయాలి. సో నౌ వెన్ కమింగ్ టు దిస్ ఈజ్ అవర్ లోవర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ అవర్ అప్పర్ వాల్యూ. ఇప్పుడు మనం ఇక ఈ క్వశ్చన్లో మనకి లిమిట్స్ అనేటివి ఇవ్వలేదు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద లిమిట్స్. నౌ హియర్ ఐఎమ్ రైటింగ్ y లిమిట్స్ యాజ్ కాన్స్టెంట్ అండ్ x లిమిట్స్ యాజ్ వేరియబుల్స్. ఇక్కడ y లిమిట్స్ని నేను కాన్స్టెంట్స్గా రాసుకుంటున్నా, y యాజ్ వేరియబుల్స్. యూ క్యాన్ గో విత్ ద ఎనీ ఫ్లో. Now listen carefully. ఇక్కడ ఇంటిగ్రల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రైట్ ద లిమిట్స్. సో హియర్ y వేరీస్ ఫ్రమ్ 0 to 1. నేను xని వేరియబుల్స్లో రాస్తున్నా కాబట్టి వాట్ ఈస్ ద లోవర్ వాల్యూ? దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు x. y ఈజ్ ఈక్వల్స్ టు x కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ x లిమిట్స్ని ఐఎమ్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. వేరియబుల్ అంటే అంతే. సో నౌ మై x వేరీస్ ఫ్రమ్ y to అండ్ అప్పర్ వాల్యూ విచ్ ఇస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు √y అని రాయొచ్చా? సో విచ్ ఇస్ x వేరీస్ ఫ్రమ్ y to √y. ఇప్పుడు దీని ఇంటిగ్రల్ వాల్యూని కనుక్కుంటే విల్ గెట్ ద వాల్యూ. ఇంటిగ్రల్ 0 to 1, దీస్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ y, అండ్ ఇంటిగ్రల్ y to √y విచ్ ఇస్ xy ఇంటూ x ప్లస్ y ఇంటూ dx dy. అంటే these are the limits of x and these are the limits of y. Now we have to evaluate this integral. Integral 0 to 1, integral y to √y. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. x into x square y plus xy square into dx dy. As here it is mentioned that we have to integrate with respect to x. So it will be integral 0 to 1 and integral, this would be x cubed by 3. Integral of x power n dx is x to the power of n plus 1 by n plus 1 plus c. So here c ni రాయం ఎందుకంటే we have the limits here. X cubed by 3 into y plus x square by 2 into y square. So the limits vary from y to √y into dy. Now please listen carefully. X cubed by 3 into, in place of y we have to substitute √y.
plus x square, sorry, in place of x we have to replace these terms. Integral 0 to 1 in this is root y whole cube into y by 3 plus root y whole square into y square by 2, and from this we have to subtract by substituting y, which is y cube by 3 into y plus y square by 2 into y square. Now this is integral 0 to 1 root y whole cube. Root y whole cube అనేది root y అంటే y to the power of half. This is 3. Now 3ని హాఫ్ని మల్టిప్లై చేస్తే it would be y to the power of 3 by 2. So y to the power of 3 by 2. This is y to the power of 3 by 2. And this is y to the power of 1. So when y to the power of 3 by 2 and 1 are added, and this is divided by 3, plus root square will get cancelled. Here it will be y cube by 2 minus y to the power of 4 by 3 minus y to the power of 4 by 2. So this is the way how we have got this. Now this will be our integral 0 to 1 y to the power of 5 by 2. ఇక్కడ 3 by 2ని ఇంకా 3 by 2ని ఇంకా 1ని యాడ్ చేస్తే మనకు వచ్చేది 5 by 2. సో విచ్ ఇస్ ఇంటిగ్రల్ y to the power of 5 by 2 by 3 plus y cube by 2 minus y to the power of 4 by 3 plus y to the power of 4 minus 2. Minus. So this will be, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో 1 by 3 is a constant కాబట్టి this will be y to the power of 5 by 2 plus 1 by 7 by 2. 5 by 2 plus 1 is 7 by 2 plus y to the power of 4 by 4 into 1 by 2 minus y to the power of 5 by 5 into 1 by 3 plus y to the power of 5 by 5 into 1 by 2. అన్ని కాన్స్టెంట్స్ని పక్కన పెట్టేసి we have to just integrate this part, and the limits vary from 0 to 1. సో ఇక్కడ 1 by 3 into this is ఈ 2 by 7 by 2ని పైకి పంపిస్తే it will be 7 by 2, and in place of 5 we have to replace 1. Of course it will be 1 plus 1 by 4 into 1 by 2. యాజ్ యూజువల్గా లిమిట్స్ని ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే you will get this values, and at last this would be 2 by 21 plus 1 by 12 minus 1 by 8 minus 1 by 10. On solving this you will get the answer as 3 by 56. Hope you have understood the answer. Thank you.